మరణము నుండి జీవముకు పాపులను పరిశుద్ధులుగా మార్చుటకు పరలోక రాజ్యపు వారసులుగా మిమ్ము మార్చుటకు అవధులు లేని ప్రేమతో దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, ఇది ఏ శుభవర్తమానం, శుభవర్తమానం. దేవునికే మహిమా. ప్రభునామం పేట మీ అందరికీ నా శుభములు. మరొకసారి శుభవర్తమానం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం నాకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడు వేరు మా తండ్రి, మీ నామం నాకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రవ్వా. మరొకసారి మీ పాదముల యొద్ద చేరడానికి సమయం ఇచ్చారు తండ్రి, మీకు వందనాలు ప్రవ్వా. మేము వాక్యము ధ్యానించుకున్న చుంట్లో సహాయం చేయండి తండ్రి. నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకుని మాట్లాడించమని, ఈ రోజు ఈ వాక్యం ద్వారా మా అందరి ఆత్మీయ జీవితములతో మాట్లాడమని, మాకందరికీ కావలసిన వర్తమానము దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ రోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశంలో నిత్య జీవాన్ని ఏ రీతిగా పొందాలి, ఎలా పొందాలి, ఏం చేస్తే మనం నిత్య జీవాన్ని పొందగలము అనేటువంటి విషయాన్ని ఈ రోజు మనం ధ్యానించుకోబోయే వాక్యం ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. అయితే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా నరకం ఉందని, పరలోకం ఉందని, అనగా నిత్య జీవం ఉందని నమ్ముతూ ఉంటారు. అయితే వారు చనిపోయిన తర్వాత నిత్య జీవంలోకి వెళ్ళాలని, నిత్యము జీవించాలని వారు ఆశపడుతూ ఉంటారు. అయితే ప్రతి మానవునికి నిత్య జీవం పొందాలని ఆశ ఉంటది. కానీ నిత్య జీవంను ఏ రీతిగా పొందాలో, ఆ ప్రొసీజర్ ఏంటో దైవ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభులు ఒక చక్కటి విషయం ద్వారా మనందరినీ హెచ్చరిస్తున్నారు. ఆ లేఖన భాగాన్ని ఒకసారి మనం చూసినట్లయితే మార్కు సువార్త 17 నుండి 22 వచనాల్లో ఒక చక్కటి స్టోరీ వ్రాయబడి ఉన్నది. విషయాన్ని ఒకసారి మనం చూసినట్లయితే ముందుగా 17వ వచనం మనం చదువుకుందాం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడునగుటకు నేనేమి చేయుదనని ఆయనను అడిగెను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆ లేఖన భాగంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రయాణం చేస్తూ ఆయన మార్గమున వెళ్ళుచున్నటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రయాణం చేయుచున్నప్పుడు ఒకడు ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసున్నవ్వాలంటే నేనేమి చేయాలి ఆయన అడిగినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభులు వారు ఆ ప్రశ్నకు ఇచ్చినటువంటి సమాధానాన్ని మనం చూసినట్లయితే 18వ వచనం మనం చూస్తే, యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాడు అని యేసుక్రీస్తు ప్రభులు వారు సమాధానము అనుగ్రహించారు. అయితే 19-20 వచనాల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభులు వారు నిత్య జీవం పొందాలంటే 10 ఆజ్ఞలను ఆచరించమని ఆ వ్యక్తికి తెలియచేస్తారు. అయితే అటువంటి సమయంలో ఆ వ్యక్తి ఇచ్చినటువంటి సమాధానాన్ని మనం చూసినట్లయితే, ప్రభువా, నేను బాల్యము నుండి ఇవన్నీ ఆచరిస్తున్నాను, బాల్యము నుండి నేను 10 ఆజ్ఞలు గైకుంటున్నాను అని ఆ యవనస్తుడు సమాధానం ఇచ్చాడు. అయితే దాని తర్వాత వచ్చిన 21వ వచనాన్ని మనం చూస్తే, యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పెను. అతడు మిగుల
ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయెను. ఈ విషయాన్ని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఇతను మిక్కిలి ధనవంతుడిగా మనం చూడగలం. అయితే అదే రీతిగా మనం చూస్తే ఇతను యవనస్తునిగా కూడా మనం గుర్తించగలం. అయితే ఈ యవనస్తుడు, ఈ ధనవంతుడు ఇందాక మనం 17వ వచనంలో చదువుకున్న రీతిగా యేసుక్రీస్తు ప్రభుల వారి వద్దకు పరుగెత్తుకుని వచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. ఆయన ఎదుట మోకాళ్ళు అన్నటువంటి అనుభవాన్ని మనం అక్కడ చూడగలం. అయితే పరిగెత్తుకుని రావడం, ఆ యొక్క విషయాన్ని, ఆ యొక్క మాటను ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే ఆ రోజుల్లో మిడిల్ ఈస్ట్ లో ఒక కల్చర్ ఉండేది. ఆ కల్చర్ ఏంటో ఒకసారి మనం చూస్తే, ధనవంతులు కానీ వారు పల్లకీల మీద నలుగురు వ్యక్తులు వారి భుజముల మీద వేసుకుని వారిని మోసేవారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇతను ధనవంతుడు, ఇతను పురుషుడు, ఇతను యవనస్తుడు, అయినా చేస్తున్నటువంటి పనిని మనం చూస్తే పరిగెత్తుకుని వచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. అంటే నిత్య జీవం పొందడానికి ఎంతో ఆసక్తి చూపిస్తున్నటువంటి స్థితిని మనం చూస్తాం. పరిగెత్తుకుని వచ్చాడంట. అంటే తన కల్చర్ని తను చూసుకోలేదు, తన దగ్గర ఉన్నటువంటి మనుషులు చూస్తే నవ్వుతారేమో అని తను అనుకోలేదు. కానీ నేను నిత్య జీవం పొందాలి అనేటువంటి ఆశతో యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్దకు వెళ్ళి పరిగెత్తుకుని వెళ్ళి మోకాళ్ళుని ఆయనను ఈ మాట అడిగినటువంటి స్థితిని మనం చూస్తాం. ఈరోజు ప్రస్తుత లోకంలో ఒక చిన్న ఉదాహరణను మనం చూసినట్లయితే, ఒక గొప్ప ధనవంతుడు రోడ్డు మీద పరిగెడుతుంటే మనం అందరం నవ్వుతూ ఉంటాం. కానీ ఆ రోజుల్లో ఆ ధనవంతుడు కూడా అవేమీ చూడకుండా ఆసక్తి కలిగినటువంటి బిడ్డగా మనం అక్కడ చూస్తాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు అతనికి నిత్య జీవం పొందాలంటే ఏంటో అతని యొక్క ఆసక్తిని చూసి అతన్ని ఒక పని చేయమని చెప్పారు. ఏంటది? 10 ఆజ్ఞలు ఆచరించమని ఆ యవనస్తుడికి చెప్పారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎందుకు ఈ 10 ఆజ్ఞలను లేక ధర్మశాస్త్రాన్ని ఆ యవనస్తుడికి తెలియచేశారు అనేటువంటి విషయాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడే పరిశుద్ధుడిగా మనం చూస్తాం. కనుక ఈ యవనస్తుడికి తను ఒక పాపి అనేటువంటి విషయాన్ని తెలియచేయడానికి ఆ పరిశుద్ధ దేవుని యొక్క ముందు ఆ 10 ఆజ్ఞలు ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యవనస్తునితో చెప్పినటువంటి మాటను మనం చూస్తాం. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, ఎప్పుడైతే 10 ఆజ్ఞలు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యవనస్తునకు తెలియచేసి, ఎప్పుడైతే యవనస్తుడు తానెవరో తాను తెలుసుకుని తన జీవితాన్ని ఎప్పుడైతే మార్చుకుంటాడో నిత్య జీవానికి వారసుడుగా మార్చబడతాడని యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ ఆ మాట తెలియచేసినటువంటి విషయాన్ని మనం చూస్తాం. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. అయితే ఆ యవనస్తుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, బోధకుడా బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటేనని చెప్పాను. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ 10 ఆజ్ఞలు ఎప్పుడైతే ఆ వ్యక్తి అనుసరిస్తున్నాను అని ఎప్పుడైతే చెప్పాడో, యేసుక్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి ఒక చక్కటి పనిని మనం చూసినట్లయితే 21వ వచనం మనం చదువుకుందాం. యేసు అతన్ని చూచి అతనిని ప్రేమించి. ఇక్కడ ఈ లేఖన భాగంలో మనం చూసినట్లయితే అతనిని చూచి అనే పదానికి అర్థం ఏంటో ఒకసారి మనం చూసినట్లయితే, అతను ఎంతో ఆసక్తిగా పరిగెత్తుకుని వచ్చాడు, నిత్య జీవం పొందాలని ఆశ కలిగి ఉన్నాడు. 10 ఆజ్ఞలు నేను పాటిస్తున్నానండి తను యేసుక్రీస్తు ప్రభుల వారి వద్ద చెప్పగలిగాడు. కనుక ఆ ఆసక్తిని ప్రభు చూసి ఏం చేస్తున్నారంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ యవనస్తుని ప్రేమించినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినటువంటి మాటను మనం చూస్తే, నీకు ఒకటి కొదువుగానున్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు అతనిని ప్రేమించారు. ప్రేమించి చెప్పినటువంటి మాటను మనం చూసినట్లయితే, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఆ యవనస్తునికి ధనం అంతా ఉంది, అందరి చేత గౌరవింపబడుతున్నాడు, అతను ఉన్నటువంటి ప్రాంతంలో అతనికి పొలుగుబడి ఉంది, సమృద్ధి కలిగినటువంటి జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ
తన జీవితంలో ఏదో ఒక కొదువు ఉందని తను తెలుసుకోగలిగే నిత్య జీవానికి వారసుని అవడానికి నేనేమి చేయాలి అని ఆ యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభుల వారి వద్దకు వచ్చి అడిగినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు నీవు కొదువుగా ఉన్నది ఏదో అడిగావు కనుక, నిత్య జీవాన్ని ఏ రీతిగా పొందుకోవాలో అడిగావు కనుక, ఆ యవనస్తునికి నిత్య జీవానికి ఏ రీతిగా తన వారసుని అవుతాడో చెప్పి ఆ యవనస్తునికి ప్రభు హెల్ప్ చేయాలని ఆశపడినటువంటి స్థితిని మనం చూస్తాం. ఎందుకంటే లోకంలో చిన్న ఎగ్జాంపుల్ మనం చూస్తే, ఒక స్టూడెంట్ టీచర్ దగ్గరకు వెళ్ళి, టీచర్ నేను ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నాను, ఇంకా ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయాలనుకుంటున్నాను అని అడిగేటప్పటికి ఆ టీచర్కి ఇంట్రెస్ట్ అనేది ఆ స్టూడెంట్ పై వచ్చి ఇంకా ఆ స్టూడెంట్ పై ఇష్టం కలుగుతుంది. అదే రీతిగా విశ్వాసులు పాస్టర్ వద్దకు వెళ్ళి, పాస్టర్ గారు నేను ఇంకా ఆత్మీయ జీవితంలో ఎదగాలనుకుంటున్నాను, నేనేమి చేయాలి అనేటప్పటికి పాస్టర్ గారికి విశ్వాసం అంటే ఇష్టం ఏర్పడుతుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారిని కూడా మనం చూసినట్లయితే, ఆ యవనస్తుడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి వద్దకు వెళ్ళి, సత్బోధకుడా నిత్య జీవాన్ని పొందాలంటే నేనేమి చేయాలి అని ఎప్పుడైతే ఆ యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని అడుగుతాడో, యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమించి చెప్పినటువంటి మాట ఏంటంటే, నీకున్న ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నన్ను వెంబడించమని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పారో, ఆ యవనస్తుడు చేసినటువంటి పనిని మనం చూసినట్లయితే, అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. ఆ యవనస్తుని మనం చూసినట్లయితే అంతా బానే ఉంది, అంతా ఆసక్తికరంగానే వచ్చాడు, కానీ అతడు తనకున్నటువంటి ధనాన్ని ఎక్కువ ప్రేమించేటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. ఎక్కువగా ఆ ధనాన్నే తన యొక్క దేవునిగా తెచ్చుకున్నటువంటి స్థితిని మనం చూస్తాం. ఆ ధనాన్ని అతను ఆరాధిస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తున్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు నన్ను వెంబడించు, ఆ ధనాన్ని వదిలిపెట్టి నా దగ్గరకు రమ్మని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇన్విటేషన్ ఇచ్చారు, పిలుపునిచ్చారు. కానీ ఆ యవనస్తుడు మిగుల ఆస్తి గలవాడు కనుక, ఆస్తి అంటే ఇష్టపరుడు కనుక తను రాలేక యేసుక్రీస్తు ప్రభుల వారి యొద్ద నుండి దూరముగా వెళ్ళిపోయినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే ఈ యవనస్తుని యొక్క ఆత్మీయ జీవితాన్ని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే, ఒక్కసారి 17వ వచనం మనం చదివినట్లయితే, యేసుక్రీస్తు ప్రభుల వారిని సద్బోధకుడా, గుడ్ టీచర్ అని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆ యవనస్తుడు పిలిచాడో, ఆ యవనస్తుడితో యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమని చెప్తున్నారో మనం చూస్తే 18వ వచనం మనం చదువుకుందాం. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాదు. ఆ లేఖన భాగంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని కేవలం ఒక బోధకునిగా చూసినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కానీ లోక రక్షకునిగా లేకపోతే తన సొంత రక్షకునిగా అంగీకరించలేనటువంటి విషయాన్ని మనం అక్కడ చూడగలం. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్తున్నారు, దేవుడు తప్ప ఎవరు సత్బోధకుడు కాదు. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవునిగా గుర్తించలేదు, కానీ ఒక మంచి బోధకునిగా గుర్తించినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ యవనస్తుని యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి రెండవ క్వాలిటీని ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే, ఈ వ్యక్తి ధర్మశాస్త్రాన్ని మీద ఎక్కువ బేస్ అవుతున్నటువంటి స్థితిని మనం చూస్తున్నాం. ఆ 10 ఆజ్ఞల మీద ఎక్కువ బేస్ అవుతున్నటువంటి విషయాన్ని మనం 19, 20 వచనాల్లో మనం చదవగలం. బాల్యము నుండి వాటి మీదే ఆధారపడి తను నీతిమంతుడిగా తను తాను చేసుకున్నటువంటి విషయాన్ని 2 వచనాల్లో మనం చూడగలం. అయితే ధర్మశాస్త్రం ఎందుకు, ఈ లా ఎందుకు, ఈ 10 ఆజ్ఞలు ఎందుకు ఒక్కసారి మనం చూసినట్లయితే, ఇవి కేవలం దేవుడు ఎంత పరిశుద్ధుడు, మనము ఎంత పాపులము అని తెలియచేయడానికి ఈ లా. అయితే ఈ 10 ఆజ్ఞలు, ఈ ధర్మశాస్త్రము, ఈ లా ఒక మిర్రర్ లాంటిది, ఒక అద్దము లాంటిది. ఇప్పుడు మనం ఒక అద్దం ముందుకు వెళ్తే మనకు ఎంత మట్టి ఉందో చూపిస్తుంది, కానీ ఆ మట్టిని అది క్లీన్ చేయదు, మనం క్లీన్ చేసుకోవాలి. అయితే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఈ లా, ఈ ధర్మశాస్త్రం అనేది ఒక అద్దం లాంటిది. మనం చేసేటువంటి తప్పులను అది చూపిస్తూ ఉన్నది, కానీ ఆ అద్దము, ఆ ధర్మశాస్త్రము మనల్ని క్లీన్ చేయదు, మనల్ని పరిశుద్ధులుగా చేయలేదు, మనల్ని పవిత్రులుగా చేయలేదు. మనం పవిత్రులుగా మార్చబడాలంటే, మనం పరిశుద్ధులుగా మార్చబడాలంటే కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప ద్వారానే తప్ప మనం ఏ రీతిగాను
మనం పరిశుద్ధులుగా పవిత్రులుగా మనం మార్చబడలేం. కనుక ఈ యొక్క వ్యక్తి తను ధర్మశాస్త్రం ఫాలో అవడమే తను నీతిమంతుడు అనుకుంటున్నాడు, కానీ తను ఇంకా పాపం నుండి పవిత్రుడుగా కాలేక పరిశుద్ధునిగా కాలేక జీవిస్తున్నటువంటి అనుభవాన్ని మనం చూస్తాం. అయితే ఇందాక మనం చూసాం, బాల్యం నుండి నేను ఆచరిస్తున్నాను ప్రభువా పదాజ్ఞలు అని చెప్పాడు. అయితే అక్కడ మనం చూసినట్లయితే బాల్యం నుండి అతను పదాజ్ఞలు ఆచరించలేనటువంటి స్థితిని మనం ఆ వచనంలో చూడగలం. ఎందుకంటే లోకంలో ఉన్నటువంటి ఏ మానవుడు కూడా పదాజ్ఞలు ఆచరించలేరు. ఎందుకంటే ఇక్కడ కూడా ఈ యొక్క యవనస్తుడు పదాజ్ఞలు ఆచరించలేనటువంటి విషయాన్ని మనం చూస్తాం. ఎందుకంటే దేవుడు తప్ప వేరే దేవుని కొలవకూడదు, వేరే వాటిని కొలవకూడదు, దేనిని ఆశింపకూడదు అని ఉంది. కానీ యవనస్తుడు చేసినటువంటి పని ఏంటంటే దేవుని కంటే ఎక్కువ తన ధనాన్ని ప్రేమిస్తున్నాడంటే పదాజ్ఞల్లో ఒక ఆజ్ఞ మీరినటువంటి స్థితిని మనం చూస్తాం. అదేంటి అన్ని విగ్రహారాధన నేను చేయట్లేదు కదా అనుకోవచ్చు. దేవుని కంటే ఏది ఎక్కువగా దేవుడు ఉండవలసినటువంటి ప్లేస్ లో ఏదుందో అదే ఒక విగ్రహారాధన. అయితే అటువంటి సమయంలో ఆ వ్యక్తి ఆ పదాజ్ఞలు కూడా ఆచరించలేనటువంటి స్థితిని అక్కడ మనం చూడగలం. అయితే అటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు అతని ఆత్మీయ జీవితాన్ని పరిశీలించి అతను ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక ఆ ధనాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే రమ్మన్నారో ఆనాడు ఆ యవనస్తుడు మిక్కిలి ధనవంతుడు గనక ధనాన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక యేసుక్రీస్తు ప్రభుల వారి వద్ద నుండి మొక్కము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. అయితే ఇదే విషయాన్ని వేరే స్వార్థల్లో మనం చూసినట్లయితే ఆ యొక్క వ్యక్తి వ్యసన పడుచు వెళ్ళినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే ఈ విషయంలో మనం చూసినట్లయితే ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు నీవు నన్ను ఆస్తిని వదిలిపెట్టి నీవు నన్ను వెంబడించమని యేసుక్రీస్తు ప్రభుల వారు అడిగినటువంటి స్థితిని మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ఆసక్తిని చూసి ఆ వ్యక్తిపై ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని ఆ యొక్క వ్యక్తికి ప్రభు తెలియచేశారు. నీవు నన్ను వెంబడించు, నీవు నాకు శిష్యుడిగా ఉండు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఆనాడు ఆ యొక్క వ్యక్తిని అడిగినటువంటి స్థితిని మనం చూస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఆ యొక్క పిలుపును కాదనుకుని ఆ యొక్క ఇన్విటేషన్ ని రిజెక్ట్ చేసినటువంటి స్థితిని మనం చూస్తాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులను ఒకసారి మనం చూస్తే ఆయన యొక్క శిష్యుల్ని 12 మంది శిష్యుల్ని కూడా ఆయన పిలిచినటువంటి స్థితిని మనం చూస్తాం. నన్ను వెంబడించమని యేసుక్రీస్తు ప్రభుల వారు పిలిచారు. అయితే దైవ గ్రంథంలో అనేక మంది యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రభువా మేమేం నిన్ను వెంబడిస్తామని అనేక మంది వాలంటరీగా వచ్చారు. కానీ కొంతమంది ఆయన పెట్టేటువంటి రూల్ సిస్టమ్ లేక వారు వెనక్కి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నారు. కానీ ఈ వ్యక్తిని ప్రత్యేకంగా యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రేమతో పిలిచినటువంటి స్థితిని మనం చూస్తాం. కానీ ఈ వ్యక్తి రాలేనటువంటి స్థితిని మనం చూస్తాం. ఒకవేళ ఈ వ్యక్తి గనక తన యొక్క ఆస్తినంతా విడిచిపెట్టి ప్రభువును వెంబడించుంటే ఆనాడు ఆ యొక్క వ్యక్తి ఒకవేళ ఇస్కరియోతు యోధ వెళ్ళిపోయినప్పుడు ఆ యోధా ప్లేస్ లో ఒకవేళ ఈ యొక్క వ్యక్తి వచ్చినేమో, లేకపోతే పెంతెకొస్తు దినాన్న పరిశుద్ధాత్మ అభిషేకం కుమ్మరించబడినప్పుడు 120 మందే ఉన్నారు కానీ 121 ఒకవేళ ఉందిరేమో. కానీ ఈ యొక్క వ్యక్తి అవకాశాన్ని వదులుకున్నటువంటి స్థితిని మనం చూస్తాం. ఒకవేళ ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించుంటే ఆనాడు ఆ యొక్క వ్యక్తి ఈ భూలోకాన్ని తలకిందులు చేస్తున్నటువంటి అపోస్తులలో ఒకడుగా మార్చబడినేమో. కానీ ఈ వ్యక్తి తన యొక్క ధనానికి ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. ఒకవేళ ఈ యొక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారిని విశ్వాసంతో వెంబడించి ఉంటే అపోస్తుల్లో ఒకడుగా మార్చబడినేమో. అయితే ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే ఆనాడు యూదుల్లో పురుషులు తాము చేసేటువంటి వ్యాపారాన్ని కానీ తాము చేసేటువంటి జీవనోపాధిని కానీ వారు ఉన్న స్థలము నుండి కేవలం 30 మైళ్ళ వ్యవధిలోనే వారు చేసుకోవాలి. ఆ 30 మైళ్ళ వ్యవధి దాటి వెళ్ళకూడదు. కానీ తమకున్నటువంటి సమస్తాన్ని విడిచిపెట్టి, తమ వ్యాపారాలను విడిచిపెట్టి, తమకున్నటువంటి ఉద్యోగాలను విడిచిపెట్టి, తమకున్నటువంటి స్థితుల్ని విడిచిపెట్టి ఎప్పుడైతే ప్రభువును వెంబడించారో ఆయన వెంబడించినటువంటి ఆ అపోస్తులను మనం చూసినట్లయితే 30 మైళ్ళ వ్యవధిలో తిరగవలసినటువంటి ఆ పురుషులైనటువంటి అపోస్తులు యోదయ, గలిలయ,
సమరయ భూదిగంతముల వరకు తిరిగారండి. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. అంతే భూలోకమంతా తిరిగినటువంటి అపోస్తులుగా మనం చూస్తాం. అదే ఈ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించుంటే భూదిగంతములంతా ఈ వ్యక్తి కూడా తిరుగునేమో. కానీ ఈ యొక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించకపోవడం వల్ల తాను యేసుక్రీస్తు ప్రభుల వారికి దూరముగా వెళ్ళిపోయినటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారి నుండి దూరంగా వెళ్ళిపోయినటువంటి ఆ సమయంలో ఆనాడు అపోస్తలులు ఆయనతో పాటు ఉన్నారు. ఆయన 12 మంది శిష్యులు ఆయనతో పాటు ఉన్నటువంటి సమయంలో ఆనాడు సమాజ మందిర అధికారి అయినటువంటి యాయీరు యొక్క కుమార్తెను మరణము నుండి లేపినప్పుడు శిష్యులు యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉండి అద్భుతాన్ని వారు చూడగలిగారు. అయితే ఆ ధనవంతుడు తన ఇంట్లో తన యొక్క ధనంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఒక చనిపోయినటువంటి ఒక తల్లి యొక్క కుమారుని యేసుక్రీస్తు ప్రభుల వారు లేపినప్పుడు శిష్యులు ఆయనతో పాటు ఉండి అక్కడ వారు ఉన్నారు. కానీ ఆ ధనవంతుడు తన ఇంట్లో తన యొక్క ధనంతో ఉన్నాడు. అయితే ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు నీటిపై నడిచినప్పుడు శిష్యులందరూ యేసుక్రీస్తు ప్రభుల వారిని నీటిపై నడవడం చూశారు. అయితే ఆ వ్యక్తి అటువంటి సమయంలో తన ఇంటిలో చక్కగా తన యొక్క ధనంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. ఆనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానుడై లేచిన తర్వాత పునరుద్ధానుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని వారు చూశారు. ఆ ధనవంతుడు తన యొక్క ఇంటిలో ధనంతో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఆనాడు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మను వారిపై ఊదినప్పుడు శిష్యులందరూ కూడా ఆ పరిశుద్ధాత్మను వారు అనుభవించారు. ఆ యొక్క ధనవంతుడు ఇంట్లో తన ధనముతో ఎంజాయ్ చేసుకుంటున్నటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే ఆ ధనవంతుడు ఆలోచించినటువంటి విషయాన్ని చూస్తే, నా ఆస్తంతటిని విడిచిపెట్టు, ప్రభు వెంబడించమంటున్నారు కదా, నా ఆస్తంతటిని విడిచిపెడితే యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉంటే ఒకవేళ నేను కష్టాలు అనుభవించవలసి వస్తుందేమో, నాకున్నటువంటి లగ్జరీని వదిలేస్తే ఆ లగ్జరీ నాకు తిరిగి రాదు ప్రభుతో ఉంటే కనుక ఆయన నేను వెంబడించకుండా వెళ్ళిపోయాడండి. యేసు ప్రభుతో ఉంటే ఆ సద్బోధకుడితో ఉంటే నాకేం ప్రయోజనం, నాకేం లాభం అని ఆలోచించుకుని తిరిగి వెళ్ళిపోయాడు. అయితే ఆ సద్బోధకుడైనటువంటి నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించడం ద్వారా శిష్యుల యొక్క జీవితంలో వచ్చేటువంటి ఆశీర్వాదం ఏమిటో ఒక్కసారి మనం చూసినట్లయితే మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించడంలో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం చూస్తాం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి కనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, యేసు వారితో ఇట్లనెను, ప్రపంచ పునర్జన్మందు మనుష్య కుమారుడు తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉన్నప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసీనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి న్యాయ తీర్పు తీర్చుదురు. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెళ్ళనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూమినైనను ఇంట్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందును, ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించడం ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాలు ఏంటండి? ఆనాడు అక్కడ మనం చూస్తే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించారో నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. 12 శిష్యులు కూడా 12 సింహాసనముల మీద కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రముల గురించి న్యాయం తీర్చుదురు. వారు ఏమి వదులుకొని వారు వచ్చారో 100 రెట్లు వారు ఫలాన్ని పొందుతారంట. ఆ యొక్క వ్యక్తి ఎంతో ధనం ఉంది, ఆ ధనాన్ని వదిలిపెట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి వద్దకు వస్తే ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్ను, 100 రెట్ల ఆశీర్వాదాన్ని పొందుకున్ను. పునాదులు కలిగినటువంటి పట్టణంలో పరలోకంలో తను జీవించును, కానీ నిత్య జీవాన్ని తను పొందుకోకుండా తిరిగి తన యొక్క ధనము యొద్దకు వెళ్ళిపోయినటువంటి స్థితిని మనం చూస్తాం. అంటే ఆ యొక్క వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభుల వారిపై విశ్వాసం లేనటువంటి వ్యక్తిగా మనం చూడొచ్చు. ఎందుకంటే యెహోవా ఈరే, దేవుడే సమస్తమును చూచుకొను అనేటువంటి అనుభవాన్ని ఆ యొక్క వ్యక్తికి నేర్పించాలి అని ఆయన ఆశపడ్డారు. కానీ ఆ యొక్క వ్యక్తి రాలేనటువంటి స్థితిని మనం చూస్తాం. అయితే అటువంటి సమయంలో పేతురు కూడా ఇదే ప్రశ్నతో ఉన్నాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు పిలిచినప్పుడు
పేతురు కూడా ప్రభువా మేము సమస్తాన్ని విడిచిపెడతాం, మా వలల్ని విడిచిపెడతాం, మా ఫ్యామిలీని విడిచిపెడతాం, మాకేం ప్రయోజనము అనే ప్రశ్నతోనే యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇచ్చినటువంటి ఆ యొక్క సమాధానం ఎప్పుడైతే వారు విన్నారో అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రశ్నతో వెంబడించినటువంటి పేతురు యేసుక్రీస్తు ప్రభుల వారితో ఒక డెసిషన్ తీసుకున్నటువంటి పేతురుగా మనం చూస్తాం. ఆ డెసిషన్ ఏంటంటే, ప్రవ్వా మాకున్నది మేము నీకు ఇస్తాం ప్రవ్వా అనేటువంటి స్థితి వరకు పేతురు వచ్చాడండి. అదేంటంటే వారికి ఉన్నదంతా వారు వదిలేసి వెంబడించారు, కానీ వారికి ఉన్నది ఒకే ఒకటి, వారి యొక్క జీవం, వారి యొక్క ప్రాణం. ఆ యొక్క ప్రాణాన్ని వారు యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎప్పుడైతే అర్పించారో, వారికున్న ఆ జీవాన్ని ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సేవా పరిచర్యకు ఎప్పుడైతే వారు త్యాగం చేశారో, భక్తుడైనటువంటి పేతురు చివరకు ఒక హతసాక్షిగా మార్చబడినటువంటి వ్యక్తిగా మనం చూసాం. అదే రీతిగా ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే, ఆ యవనస్తుడు కూడా ఒకవేళ యేసుక్రీస్తు ప్రభుల వారిని వెంబడించి ఉంటే హతసాక్షిగా మార్చబడేవాడేమో. అయితే ముఖము చిన్నబుచ్చుకుని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. మత్తయి సువార్తలో మనం చూస్తే వ్యసన పడుచు వెళ్ళిపోయాను అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అయితే ఇంగ్లీష్ బైబిల్లో అదే పదాన్ని మనం చూస్తే గ్రీవ్డ్ అనే పదం ఇంగ్లీష్ బైబిల్లో వ్రాయబడి ఉంటది. అయితే ఆ గ్రీవ్డ్ అనేటువంటి ఆ ఇంగ్లీష్ పదానికి హెబ్రీ భాషలో ఉన్నటువంటి అర్థాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, మేఘాలతో కూడి ఉన్నటువంటి ఒక తుఫాను, క్లౌడ్స్ తో కూడి ఉన్నటువంటి ఒక స్టామ్ గా మనం అక్కడ చూడగలం. అయితే అటువంటి పరిస్థితుల్లో ఆనాడు ఆ యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభుల వారి వద్ద ఉండకుండా, యేసుక్రీస్తు ప్రభుల వారిని మనం నీతి సూర్యుడని మనం చెప్తూ ఉంటాం. అయితే ఆ నీతి సూర్యుడు ఆ ప్రశాంతమైన చోట ఉండకుండా యేసుక్రీస్తు ప్రభుల వారిని విడిచిపెట్టి తను ఆ నీతి సూర్యుని వద్ద నుండి దూరముగా వెళ్ళి ఆ మేఘములతో కూడి ఉన్నటువంటి ఆ యొక్క తుఫాను వద్దకు, క్లౌడ్స్తో కూడి ఉన్నటువంటి ఆ స్టామ్ వద్దకు, అంటే లోకంలోకి, కష్టాల్లోకి, వేదనలోకి వెళ్ళిపోయినటువంటి స్థితిని మనం చూస్తాం. తనకు అత్యధికమైన ధనం ఉంది, కానీ ఆ ధనం వల్ల తనకి శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఎక్కడ ఏ ట్యాక్స్ కట్టాలో, ఆ ధనం ఎవరు దొంగతనం చేస్తారో అని భయపడుతూనే తను జీవించవలసి వచ్చింది. అదే ఆనాడు దేవుని శిష్యులైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి శిష్యులు ట్యాక్స్ కట్టవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు చేప నోట్లో నుండి జ్ఞానము తీసి ట్యాక్స్ కట్టినటువంటి స్థితిని మనం చూస్తాం. కానీ ఈ ధనవంతుడు తన ధనమును వెచ్చించి ఆ యొక్క ట్యాక్స్ కట్టవలసినటువంటి పరిస్థితి తను అనుభవిస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడుచున్నారు. మనం ఏమి విడిచి ప్రభువును మనం వెంబడిస్తున్నాం? ఈ రోజు ఈ యొక్క వాక్యము కేవలం ధనవంతులకే అని మనం అనుకోకూడదు. ఆ యొక్క వ్యక్తి తన జీవితంలో అధిక ధనవంతుడు కనుక ధనాన్ని తను ఎక్కువగా ప్రేమించాడు. ఈ రోజు దేవుని కంటే మన జీవితంలో ఏది ఎక్కువగా మనం ప్రేమిస్తున్నాం? మనల్ని మనం ప్రశ్నించుకుని, ఎప్పుడైతే మన జీవితంలో యేసుక్రీస్తు ప్రభుల వారికి ప్రథమ స్థానాన్ని ఎప్పుడైతే అనుగ్రహించామో, మనలందరినీ ప్రభు నిత్య జీవమునకు వారసులుగా చేసేటువంటి ప్రభు. ఈరోజు మనం సునాయాసంగా చెప్పేస్తూ ఉంటాం, ఆ యవనస్తుడు యేసుక్రీస్తు ప్రభుల వారి వద్ద నుండి దూరంగా వెళ్ళిపోయాడని మనం చెప్తూ ఉంటాం. అయితే ఈరోజు మనం దేన్ని దేవుని కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాం? మన యొక్క భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నామేమో, మన భర్తను ఎక్కువగా ప్రేమిస్తున్నామేమో, మన బిడ్డల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామేమో, మన ఉద్యోగాన్ని, మన వ్యాపారాన్ని, మనకున్నటువంటి ఏ విషయాన్నైనా దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమిస్తున్నామో అదే ప్రభు యొద్దకు రావడానికి, నిత్య జీవమునకు మనం దూరంగా నెట్టేస్తుందేమో. మనల్ని మనం పరిశీలించుకుని మనం ఎప్పుడైతే దేవుని యొద్దకు వెళ్ళామో ప్రభు నిశ్చయముగా మనలందరినీ నిత్య జీవమునకు వారసులుగా ప్రభు చేయాలని ఆశపడుచున్నారు. అటువంటి ధన్యకరమైన జీవితం ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియుడైన మా తండ్రి, మీ నామం నాకు వందనాలు తెలియచేస్తున్నాం ప్రభా. ఈ రోజు మేము వాక్యం ధ్యానించుకున్న చుట్లో సహాయం చేశారు తండ్రి, మీకు వందనాలు ప్రభా. ఈ వాక్యం ద్వారా సూటిగా మా ఆత్మీయ జీవితములతో మాట్లాడినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. ఈ వాక్యం మా అందరి హృదయములలో చొచ్చుకుని నూరంతలుగా ఫలింప చేయమని అడుచున్నాను ప్రభా. మిమ్మల్ని మా సొంత రక్షకునిగా, ప్రభువుగా మేము అంగీకరించవలసినటువంటి వారమై ఉన్నాం కనుక ప్రభువుగా మా అంగీకరించడానికి
మా అందరికీ సహాయం దయచేయండి. మా హృదయంలో చొచ్చుకున్నటువంటి యొక్క వాక్యమును నూరంతులుగా ఫలింపచేసి మహిమ పొందమని యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాంను తన తల్లి గారి జ్ఞాపకార్థముగా స్పాన్సర్ చేసిన సువర్ణ క్రిస్టోఫర్ గారి కుటుంబమును, వారి బిడ్డలను ప్రభు దీవించును గాక. ప్రభు నామం పేట మీ అందరికీ నా శుభములు. మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా: ప్రేయర్ హౌస్, బ్రదర్ ఎస్ శామ్యుయల్ ప్రియా భరత్, లేట్ బ్రదర్ ఎలైజా డాక్టర్ సుశీలా హౌస్, డోర్ నంబర్ 2-43-3, పోస్ట్ బాక్స్ నంబర్ 29, ఆల్కట్ గార్డెన్స్, రాజమండ్రి 533101. మా సెల్ నంబర్స్ 9849590298, 9490712423. మా ల్యాండ్ నంబర్స్ 088324202982, 2432020. మా వెబ్సైట్ www.samuelbharat.com మరియు www.prayerhouse.co.in. ఇది ఏ శుభవర్తమానం, శుభవర్తమానం.